హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు భీమన్న, మీరు చూస్తున్నారు బాలు పంప్స్ అనమాట. సో ఫ్రెండ్స్, మన చింటూ కూడా అయితే ఇంకా లేడండి. పాపం నేను నైటు కొంచెం ఫంక్షన్లో దగ్గర ఉన్న ఫుడ్ అయితే పెట్టేశాను. అది పెట్టడం వల్ల సరిగా అరగలేక చింటూ కూడా అయితే చనిపోయాడు. మీకు వీడియో తీసి పెడదాం అనుకున్నాను, కానీ తర్వాత గుర్తు వచ్చింది. కొంచెం బాధ అనిపించింది వీడియోలో నాకు చెప్తామని చెప్పాను. అక్కడ మా తమ్ముడు వాళ్ళ అబ్బాయిలు తీసుకెళ్ళి అక్కడ పాతేస్తున్నారనమాట. ఒక్కడే ఉన్నాడు. ఇంకా ఒక్కటే ఉంటుంది. అంటే ఎవరు కర్రీ మొత్తం ఉంటుంది, కర్రీ ఉంటుంది. చాలా చాలా ఏటో అసలు ఏది నచ్చిన వస్తువు ఏది ఉండట్లేదు, నచ్చినది ప్రతిదీ ఏది కూడా దక్కట్లేదు. అది ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్, మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరుగుతుందో ఒకసారి నాకు కామెంట్ చేయండి, లేదంటే లైక్ చేయండి. నిజంగా మీకు ఏదైనా అంటే చదువు విషయంలో కానీ, లేదంటే మన ఒక ఫ్యూచర్ విషయంలో కానీ, లేదంటే నచ్చిన వస్తువు కానీ, నచ్చిన జంతువు కానీ, ఏదైనా మీ లైఫ్లో అలా జరుగుతుందో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే ప్రతిదీ నచ్చింది, ఏది దక్కట్లేదు. నేను యాక్చువల్గా టీచర్ అవ్వాలనుకున్నాను. అంటే టీచర్ అనే డైట్ చేశాను. కరెక్ట్ డైట్ చేసుకునేటప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేక ఎలా బతకాలి అనుకున్న టైంలో ఒక చిన్న జాబ్ చేసి మళ్ళీ ఈ షెడ్ పెట్టుకొని మళ్ళీ ఇలా రన్ అవుదామన్న టైంలో ఇందులో బోల్డన్ని ఆటంకాలు. ఎలా అంటే అసలు ఎప్పటికప్పుడు కోళ్ళు చనిపోవడం, డబ్బులు అంటే పెట్టుబడి మొత్తం లాస్ అయిపోయి జీరో అయిపోయిన టైంలో మళ్ళీ ఓకే అనుకున్న టైంలో మళ్ళీ కుక్కలు పట్టుకొచ్చాను. కుక్కలు పట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇది చనిపోయింది. మళ్ళీ మంచి పుంజులు కానీ మంచి పెట్టలు అన్నీ చనిపోయింది. అంటే నచ్చినవన్నీ ఏది ఉండట్లేదు. సో మీ లైఫ్లో కూడా ఇలా జరుగుతుందేమో అనుకుంటున్నాను నేను. నాకే ఇలా జరుగుతుందా ఏటా అని ఇది చాలా బాధగా ఉంది అసలు. ఏటో లైఫ్ ఇలా సాగుతుంది, నాకేం అర్థం కావట్లేదు. అంటే మగ కుక్క అయితే బాగుంటుంది కదా, కాపలా. ఆడకుక్క కూడా బాగానే ఉంటుంది, కాకపోతే మగదైతే చూడడానికి కూడా బాగుంటుంది అనేసి. చాలా చీడు అసలు. అక్కడ తీసుకెళ్ళి పాతేస్తున్నారు. యాక్చువల్గా వీడియో తీసి పెట్టాలి, కానీ మళ్ళీ ఆ వీడియో చూస్తున్నప్పుడు నాకు ఎలా ఉంటుందంటే మళ్ళీ అలాగ గుర్తు వస్తూనే ఉంటుంది అనమాట. మళ్ళీ ఆ వీడియో చూసినప్పుడల్లా బస్, ఎందుకంటే నేను ఎంత ప్రేమగా చూస్తుండేది దానికి. ఆ రంగు, తర్వాత ఆ ప్రేమ. చింటూ అన్నప్పుడు అలా కూర్చుంటుంది, సెకండ్ అన్నప్పుడు అలా తెచ్చి వారం కూడా కాలేదు యాక్చువల్గా. అది చింటూ అన్నప్పుడు అలా కూర్చుంటుంది. తర్వాత అంటే కూర్చుంటే నిల్చుంటుంది చిన్నప్పుడే. తర్వాత చాలా అంటే కంగరగా ఉండదు అనమాట మన ఊరి కుక్కలాగా. ఎంత బాగా అంటే అంత బాగా ఉండింది. ఇంకేం చేయలే, ఫుడ్ అరగలేదు. ఇంకేం చేస్తా, అది నాదే తప్పు. నేను కూడా ఫుడ్ పెట్టి ఉండకూడదు.